కాకినాడ రూరల్ నియోజకవర్గం సామూహిక గృహ ప్రవేశాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ స్వామినగర్ 42వ డివిజన్లో సామూహిక గృహ ప్రవేశం మహోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడి ఇంటి కలను నిజం చేసే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానేమంటారు అయితే మమ్మల్ని జమ చేస్తాం సార్. వ్యక్తిగతంగా సిఎస్ఎంఏ అకౌంట్ అంటే ఒక ఉద్యోగస్తులకి సిఎస్ఎంఎస్ అకౌంట్ ఎలా ఉంటుందో ప్రతి లబ్ధిదారికి కూడా ఆదరంగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 7,500 చొప్పున వల్ల 94 మందికి కలిపి 47,25,000 రూపాయలు 50,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం 3,47,00,000 రూపాయలు నిధులతో ఇవన్నీ పూర్తి చేసుకుని మనం అందరికీ పంచుకుంటున్నాం. ఇంకా సరే ఎవరికి ఆఖరి లోపల 30 తారీఖు కదండి డేటు, నవంబర్ 30 లోపల మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే మేము వచ్చి సర్వే చేసి మీకు ఇల్లు ఉందా లేదా, పూర్వం ఇచ్చావా లేదా అన్నది చెక్ చేసి మీరు కాపురాలు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత కాపురాలు వెళ్ళిపోయిన ఒకటే కార్డు మీద ఉన్నారు మీరు అని చెప్పి, అందుకని ఆ కార్డులో కూడా కార్డులు ఎక్కడ తీసుకోమని చెప్పి గారికి ఇల్లు ఉంటే మరి కోళ్ళకి ఇల్లు లేకుండా అయిపోతుంది. కానీ అలా కుదరదు. ఎవరి ఇల్లు వాళ్ళు ఉండాలంటే మీరు ఈ కార్డు మ్యాప్ ఉపయోగించుకుని మీరు అప్లై చేసుకోండి. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా మీరందరూ, నేను ఒక్కనే ఎమ్మెల్యే అనుకోవద్దు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలేక భావించి వీళ్ళతో ఎవరి చేస్తూ చెప్పినా సరే మీ కార్యక్రమం మేము దగ్గర మేము పనిచేస్తాం. ఎందుకంటే మేము లేదని చెప్పి మీరు చాలా మంది సంవత్సరం చెల్లకపోయినా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ రోడ్లు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. మీ దగ్గర ఎంత మొత్తం రోడ్లు ఉన్న ఇచ్చారు. రోడ్డు కూడా అలాగే ఎలక్ట్రికల్ స్తంభాలు మనం ఇక్కడ ఉంటున్న ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం 3 లక్షల పైచీలకు హౌసింగ్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలో పూజ చేసుకొస్తాము. రేపు ఉగాది నాటికి పూజ చేసుకుని వాతావరణం అయితే మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. హౌసింగ్లో మౌలిక సదుపాయాలు చేయగలుగుతా ఉన్నాం. మీకు మంచినీరు ఇవ్వాలంటే తాపత్రయంతో వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ ఇవాళ అట్ల కట్టించి 95 లక్షల పైప్ లైన్ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా
ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటిది కలెక్టర్ గారి దగ్గర కూర్చుని మీకు ఎన్ఎంఆర్ గ్యాంట్లో తీసుకొచ్చి 95 లక్షల రూపాయలు మన ప్రత్యేకమైన వాటర్ పైప్ లైన్ లాగుతా ఉన్నాం. పండూరు మీద మనం ఆధారపడక్కర్లేదు. మన ఈ చుట్టుపక్కల 5 గ్రామాలకు కూడా మన ప్రత్యేకంగా అట్లగట్టు నుంచి వాటర్ పైప్ లైన్ శాశ్వతంగా మీకు వాటర్ పైప్ లైన్. మీకు ఉన్న పెద్ద ప్రాబ్లం మంచినీళ్ళే కదమ్మా అక్కడ. ఆ మంచినీళ్ళకి శాశ్వత పరిష్కారం అయితే చేయడానికి మొన్న అనౌన్స్ అయింది. 3 రోజులు అయింది అనౌన్స్ చేసి ఇది నెల రోజులు 15 రోజుల్లో చేయగలిగే ఖచ్చితంగా వాళ్ళు అటువంటి వ్యక్తికే ఇచ్చి మన యొక్క కూటమి యొక్క నాయకులు పర్యవేక్షణలో దాన్ని చాలా తొందరగా పూర్తి చేసి మీ కాలనీలందరికీ సకాలంలో ఏర్పాటు చేయడం ముందుకు వెళ్తామని చెప్పి తోడేస్తా ఉన్నాం. మన కింద వాళ్ళకి నీరు వెళ్తుందా లేదో చూసుకోవట్లేదు. ఇంత పెద్ద కరెక్షన్ ఇప్పుడు నేను చేయలేం, కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పైన ఉన్న వాళ్ళు మీ ట్యాంకులు మధ్యాహ్నం నింపుకోండి. పొద్దున